మీకు తెలుసా పర్ డే యావరేజ్గా 5,000 న్యూ స్ట్రోక్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయని. అంటే మన ఇండియాలో యావరేజ్గా పర్ ఇయర్కి 15 lakhs కేసెస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. సో నవేడేస్ స్ట్రోక్ అనేది మనం చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం. సో స్ట్రోక్కి మెయిన్ కాజెస్ ఏంటి? ఒబేసిటీ కావచ్చు, డయాబెటిక్ అండ్ బీపీ, హైపర్టెన్సివ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, స్ట్రెస్ లైఫ్ ఎక్కువ ఉండడం. సో ఈ స్ట్రోక్ అనేది ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుంది అంటే అబోవ్ 50 years వాళ్ళకి, అండ్ క్రానిక్ డయాబెటిక్స్ వాళ్ళకి, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ప్రీవియస్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్ట్రోక్తో సఫర్ అయి ఉన్న వాళ్ళకి, అండ్ మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ ఫిమేల్. మనం కామన్గా చూసే సిమ్టమ్స్, సో ఫేస్ అనేది డ్రాప్ అవ్వడము, బ్యాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు తూలు రావడం కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు తడబడడం కావచ్చు, ఐ బ్లర్డ్ విజన్, అండ్ మన కాళ్ళు చేతులు అనేవి తిమ్మిరిగా కానివ్వండి, బలహీనం కోల్పోవడం కానీ జరిగితే ఇవి స్ట్రోక్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మీరు విత్ ఇన్ 60 to 4 hours లోపుగానే హాస్పిటల్ రీచ్ అయ్యగలిగితే స్ట్రోక్ కెన్ బి ప్రివెంటబుల్.